హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నేర్పర్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన 28/11/2025 షిఫ్ట్ 1 మ్యాథ్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ రిమైనింగ్ 2 షిఫ్ట్లు మన యాప్లో మార్క్ టెస్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది, విత్ సొల్యూషన్ ఉంటాయి. సో వెళ్ళి మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఏ ఫాదర్ ఈజ్ 5 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. ఇఫ్ ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 54 years, హౌ ఓల్డ్ ఈజ్ ద సన్ అంటున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు ఏమంటుండు, ఫాదర్కి సన్కి ఏజ్ ఎంత అంట? 5 times ఉందంట. సో ఫాదర్ ఈజ్ 5 times యాజ్ ఓల్డ్ యాజ్ సన్ అంటున్నాడు. ఓకే, సో సింపుల్గా రేషియో తీసుకుంటే ఫాదర్ సన్కి రేషియో ఎంత వస్తుంది? 5/1. అంటే ఓవరాల్గా ఎంత వచ్చింది మనకి? 6 parts వచ్చింది. ఇప్పుడు ఏమంటుండు, సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అంటుండు. సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అంటే ఎంత? 6 parts కదా. 6 parts అనేది 54 అయితే మనల్ని ఏమడుతుండు, హౌ ఓల్డ్ ఈజ్ ద సన్ అంటుండు. సన్ ఏజ్ ఎంత? 1 part కదా. సో 1 part అనేది ఎగ్జాక్ట్లీ 9 times ఉంటుంది. సో 9 years అనేది మన ఆన్సర్. నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 61.5 meters square. If one of its sides is 12.3 meters, find the length of the perpendicular dropped on that side from the opposite vertex అంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు జనరల్గా మనకి ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకుందాం. క్వశ్చన్లో ఏమంటుంది, మనకి ఒక సైడ్కి పర్పెండిక్యులర్ గీసారంట. సో దాని లెంత్ అడుగుతుండు. ఆ సైడ్ ఇచ్చాడు మనకి, ఎంత ఇచ్చాడు? 12.3 ఇచ్చాడు. నెక్స్ట్ మనకి ఏరియా ఇచ్చాడు కదా. సో ఏరియా అనేది ఎంత మనకి? బేస్ ఇంటూ హైట్ కదా. సో హాఫ్ ఇంటూ బేస్ తెలుసు మనకి 12.3, హైట్ ఎంత? పి. ఇదే అడుగుతున్నాడు మనకి. ఎంత ఇచ్చాడు? 61.5 ఇచ్చాడు. ఓకే, సో కట్ చేయొచ్చా? 12.3కి పోతుంది అనుకుంటా, 5 timesలో పోతుంది చూడండి. ఎగ్జాక్ట్లీ ఇది 5 times. పాయింట్లు సేమ్ ఉన్నాయి కాబట్టి ఓకే. సో పీ ఈక్వల్ టు ఎంత? 2 ఇటు పోతే 10 meters అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై 1.25 square minus 0.75 square divided by 2.25 square minus 1.25 into 7/2 ఉంది. 7/2 ఉంది, మర్చిపోకండి. సో చూద్దాం చూడండి, ఇది ఏ ఫామ్లో ఉంది? a square minus b square, అంటే a plus b into a minus b ఫామ్లో ఉంది. సో ఇప్పుడు 1.25 ప్లస్ తీసుకుందాం. ఫస్ట్ మనం 1.25 ప్లస్ 0.75 అంటే ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఇంటూ మళ్ళీ a మైనస్ b అంటే ఎంత వస్తుంది? 0.5. 1.25 మైనస్ 0.75 అంటే 0.5. మళ్ళీ సేమ్ కింద కూడా అంతే, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. ఫస్ట్ a ప్లస్ బి చేస్తాం. చేస్తే ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 3.5 వస్తుంది. ఓకే, ఇంటూ నెక్స్ట్ a మైనస్ బి. a మైనస్ బి అంటే ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 1 వస్తుంది. ఓకే, సో అంటే మనకు ఓవరాల్గా ఎంత వస్తుంది? ఓన్లీ ఈ ఫ్రాక్షన్ వైపు చూసుకున్నట్లయితే 1/3.5 వస్తుంది. మళ్ళీ మనం ఇంటూ 7/2 చేయాలి. 7/2 ఈజ్ నథింగ్ బట్ 3.5 కదా. సో ఇది కట్ అయితే ఆన్సర్ ఎంత వస్తుంది? 1. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 6.5, 10.6, 9.7 అండ్ ఏ ఈజ్ 12 అంటున్నారు. ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ అంటున్నారు. ఏ వాల్యూ కనుక్కోవాలి. సో యావరేజ్ అంటే మనకి ఎంత? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య కదా. సో యాడ్ చేద్దాం చూడండి. 6, 10, 16, 19 ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 35. సో 35 వస్తుంది మనకి. సో 35 ప్లస్ 0.5, 6 ఎంత? 11, 7 అంటే 18, అంటే నథింగ్ బట్ 1.8 కదా. సో యాడ్ చేస్తే ఎంత? 36.8. మళ్ళీ ఇంకొకటి ఏముంది? ఏ ఉంది కదా. సో ప్లస్ ఏ డివైడెడ్ బై 1, 2, 3, 4. 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 12. సో 12 48. సో 36.8 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 48. 36.8కి ఎంత కలిపితే 48 వస్తుంది. అదే మన ఏ అవుతుంది కదా. సో చూద్దాం చూడండి, 48 రావాలంటే జనరల్గా 0.2 ఉండాలి ఇక్కడ మనకి. సో 0.2 ఉంటే ఏమైతే మనకి? ఇక్కడ ఒక 0.2 యాడ్ చేస్తే 37 ఆల్రెడీ వచ్చేసింది మనకి, అంతేనా. సో ఇంకెంత కావాలి? 11 కావాలి. సో 11.2 యాడ్ చేస్తే మనకు వచ్చేసి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 7 అంటుంది. ఓకే, సో చెక్ చేద్దాం చూడండి. 7తో డివైడ్ అయ్యేంటి? 8 9 63. 63 అంటే ఎంత మిగిలింది మనకి? ఇక్కడ 5 మిగిలింది. 52 అంటే 7 49. 49 అంటే 3 మిగిలింది. 35 అంటే 7 35. 90 అంటే 7 1 7. 20 మిగిలింది. 20 అంటే 7 14. 67 అంటే డివైడ్ కాదు కాబట్టి సో ఆప్షన్ ఏ మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ బి. 7 1 7 డివైడ్ అవుతుంది. 7 35. 7 1 7 అయిపోయింది. 306 అంటే మళ్ళీ 7 4 28 అంటే 2 మిగిలింది. 26 అంటే డివైడ్ కాదు కాబట్టి సో ఆప్షన్ బి మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ సి. 7 1 7. నెక్స్ట్ 7 1 7. 6 మిగిలింది. 62 అంటే 7 56. 56 అంటే 6 ప్లస్ 2 మళ్ళీ ఎంత? 56. 62 అంటే 8. 89 అంటే 6 మిగులుతుంది. 69 అంటే 7 9 63. మళ్ళీ 65 మిగులుతుంది. 7 9 63. మళ్ళీ 21. సో ఆప్షన్ సి మన ఆన్సర్. సో డి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 1:3, బి ఈజ్ టు సి ఈజ్ ఈక్వల్ 4:3 అండ్ సి ఈజ్ టు డి ఈజ్ ఈక్వల్ 6:7, దెన్ ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ టు డి అంటున్నాడు. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు మనకి
ఇవి మారవన్నట్టు. A:B 1:3 ఉంటుంది, B:C 4:3 ఉంటుంది, C:D 6:7 ఉంటుంది. అవి చెక్ చేసుకుంటే సరిపోద్ది. మనం ఫస్ట్ A:B 1:3 ఏ ఆప్షన్ ఉందో చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి 6×4 24, 1:4 ఇది. సో ఇది కాదు. సెకండ్ ఆప్షన్ చూసుకుంటే 8×3 24, సో ఇది అవుతుంది 1:3. 8×3 24 ఇది కూడా అవుతుంది. సో ఇది కావట్లేదు చూడండి. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. నెక్స్ట్ మనం ఏం చూడాలి, B:C చూడాలి. 4:3 ఏముంది, 6×4 24, 6×18, సో ఇది ఉంది. నెక్స్ట్ 6×4 24, సో ఇది లేదు. అంటే ఓన్లీ 1 ఆప్షన్, ఆప్షన్ బి కాబట్టి అదే మన ఆన్సర్. 7/5 ఇంటూ 7/x ఇంటూ 7/√7 డివైడెడ్ బై 7² ఈజ్ ఈక్వల్ టు 7/2x + 3. దెన్ ద వాల్యూ ఆఫ్ x అంటున్నారు మనకి ఇక్కడ. ఓకే, సో నాకు తెలిసి ఈ ప్లేస్లో 7/√7 కంటే 7√7 ఉంటుంది అనుకుంటున్నా. సో చూద్దాం చూడండి. ప్రాసెస్ అయితే ఒకటే, ఏది ఉన్నా సరే ప్రాసెస్ సేమ్. సో చూద్దాం చూడండి. 7/5 ఇంటూ 7/x ఇంటూ 7√7 అంటే 7/1 + 1/2 కదా. సో డివైడెడ్ బై 7² ఈజ్ ఈక్వల్ టు 7/2x. ఇలా ఉందంటే మనం ఏం చేస్తాం, జనరల్గా భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతాలను కూడతాం జనరల్గా. సో చేద్దాం చూడండి. ఏమొస్తుంది, 5 + x + 1 + 1/2 అంటే 3/2 -2 ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ సేమ్ రెండు కలిపేద్దాం. మళ్ళీ భూములు సమానంగా ఉంటే ఘాతాలను ఈక్వల్ చేస్తాం కాబట్టి 2x + 3. దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఇక్కడ x-ని తీసుకుపోదాం. x-ని తీసుకుపోతే x ఇట్ వచ్చేస్తుంది, ఓన్లీ సింగిల్ x అవుతుంది. ఈ 3 ఇట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, 5 - 2 ఎంత, 3. 3 - 3 ఎంత, 0. అంతే కదా. సో చూడండి, ఈ 5 - 2 ఎంత, 3. ఈ 3 ఇటు వస్తే ఏమవుతుంది, 0 అవుతుంది మనకి. సో ఇక్కడ ఏం లేవు, అన్నీ క్యాన్సిల్ అవుట్ అయిపోయినాయి. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు, ఇక్కడ 3/2 వచ్చింది. 3/2 ఈజ్ నథింగ్ బట్ 1.5. ఇక్కడ ఆప్షన్స్లో అయితే లేదు కానీ మ్యాక్సిమం ప్రాసెస్ ఇదే. ఈ డీలో చేంజెస్ చేస్తూ పెట్టుకోండి. ఇంకా అంటే ప్రాసెస్ అయితే ఇదే, క్వశ్చన్లో ఏమైనా చేంజెస్ ఉంటే ఉండొచ్చు కానీ 7/√7. నెక్స్ట్ ఫైండ్ ద మోడ్ ఆఫ్ ది డాటా 1, 11, 11, 8, 18 ఇలా ఇచ్చాడు. x, y ఉన్నాయి చూడండి ఇందులో, అండ్ 8. గివెన్ దట్ 3x + 7y ఈజ్ ఈక్వల్ 42, 7x + 3y ఈజ్ ఈక్వల్ 58 అంటున్నారు. ఓకే, సో ఒక్కసారి వీటిని గమనిస్తే ఇవి చూడండి, 7x + 3x ఏమైతే మనకి ఇక్కడ 10x, 3y + 7y ఏమవుతుంది, 10y అవుతుంది. ఓకే, సో కొన్నిసార్లు ఆల్జిబ్రాలో ఇలా వస్తుంటాయి. యాడ్ చేస్తే సేమ్ వస్తుంది మనకి, సబ్ట్రాక్ట్ చేస్తే. అంటే ఇప్పుడు సమ్ చూడండి ఎంత వస్తుంది మనకి, యాడ్ చేస్తే 10x + 10y వాల్యూ ఎంత వచ్చి మనకి ఇక్కడ 100 వచ్చిందా, 42 + 58 అంటే దెన్ x + y అనుకోండి, ఈజీ కదా ఇప్పుడు ఇట్లా ఇది. సో మళ్ళీ మైనస్ చేసినాం అనుకో, 7 - 3 ఎంత, + 4y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఇక్కడ 16 వచ్చింది. అంతే కదా. సో 42 58 అంటే సారీ ఎంత వస్తుంది, అంతే కదా. 8 ఇక్కడ, 8 అక్కడ, 16. 4 కామన్ తీస్తే x + y అనేది ఏమొస్తుంది, సారీ ఇది x - y. x - y ఏమొస్తుంది మనకి ఇక్కడ 4 16. సో ఇప్పుడు x + y ఉంది, x - y ఉంది. xy వాల్యూస్ ఈజీగా కనుకోవచ్చు కదా. సో ఇట్లా ఉన్నప్పుడు x + y ఈజ్ ఈక్వల్ టు 10. సింపుల్గా 2x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 14 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 7. x ఈజ్ ఈక్వల్ టు 7 అంటే ఆటోమేటిక్గా y ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు మనకి x ప్లేస్లో 7 పెట్టండి, y ప్లేస్లో 3 పెట్టండి. ఇప్పుడు మనకి మోడ్ అంటే ఏంటిది, ఎక్కువసార్లు రిపీట్ అయింది కదా. సో ఎక్కువసార్లు ఏం రిపీట్ అయింది చూడండి, ఇక్కడ 7 4 టైమ్స్ వచ్చింది. ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే 11 2 టైమ్స్ వచ్చింది, 7 4 టైమ్స్ వచ్చింది, 8 3 టైమ్స్ వచ్చింది, 18 నాకైతే ఒక్కసారి కనిపిస్తుంది. సో కాబట్టి ఆప్షన్ బి అనేది మన ఆన్సర్. ద అమౌంట్ ఆఫ్ ఏ సమ్ 2800 at 10% per annum compound interest compounded annually in 2 years will be అంటుంది. ఓకే, సో 2800 10% వడ్డీ రేటుతో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 2 ఇయర్స్లో ఎంత అవుతుంది అంటుండు. అమౌంట్ ఇక్కడ మనకి ఏమంటుండు, అమౌంట్ అంటుండు. సో అది గుర్తుపెట్టుకోండి, అమౌంట్ అని అంటున్నాడు. ఓకే, సో అంటే అమౌంట్ అంటే ఏంటిది, మనకు అసలు ప్లస్ వడ్డీ కలుస్తుంది. అంటే మన ఆన్సర్ 2800 కంటే ఎక్కువ ఉండాలి. సో ఆప్షన్ బిని మనం చూడగానే ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఇది మన ఆన్సర్ కాదు, ఎందుకంటే 2800 కంటే తక్కువ ఉంది. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటంట, ఇంట్రెస్ట్ ఎంత 10% అంటుండు. అంటే 2800కి 10% ఇంట్రెస్ట్ అంటే ఏమైతే నెక్స్ట్ అమౌంట్ 110/100 జనరల్గా 2 ఇయర్స్కి అయితే మళ్ళీ ఇంకొక 110/100 అవుతుంది. ఓకేనా, అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 11 మల్టిపుల్ అయి ఉండాలి. సో ఇచ్చిన ఆప్షన్స్లో 11తో డివైడ్ అయ్యి చూడండి, ఫస్ట్ ఆప్షన్ డివైడ్ అవుతుంది. ఓకే, సో థర్డ్ ఆప్షన్ చూద్దాం, ఇది అవుతుందా, 4 2 6 7 3 10. సో ఇది కాదు, ఇది చూద్దాం 6 4 10 3. సో ఇది కూడా కాదు. సో ఓన్లీ వన్ ఆప్షన్ 11తో డివైడ్ అయ్యేది ఆప్షన్ ఏ, అండ్ 2800 కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి అదే మన ఆన్సర్. ఓకే, సో ప్రాసెస్ చూసుకున్నా జస్ట్ ఎంత ఉంటుంది, 10% అంటే 21% ఎక్కువ ఉంటుంది మనకి. 20% తెలుసు కదా మనకి, ఇలా 2800లో 20% ఏమైంది, 10 2 18 20 అంటే ఎంత అవుతుంది, 560% అవుతుంది. ఓకే, సో 2800 + 500 తీసుకున్నాం అనుకో, ఎంత అవుతుంది మనకి 3300 అవుతుంది. ఓకే,
సో అదొక 60, 3360. ఇంకొక 1% ఎంత, 28, 3360 ప్లస్ 28, 3380. నెక్స్ట్, a sum of money is to be distributed among A, B, C and D in the ratio of 10:7:9:5. If C gets 335 more than B, then how much did A receive అంటున్నాడు. ఓకేనా? సో చేద్దాం చూడండి. మనకేమంటుండు, C gets 334 more than B అంటున్నాడు. ఇది A, B, C కదా. సో Bకి Cకి అంటున్నాడు కదా. సో C గెట్స్ అంటే 2 పార్ట్సా? సో 2 పార్ట్స్ అనేది ఎంత వచ్చింది మనకి, 334 వచ్చింది. దెన్ హౌ మచ్ డిడ్ ఏ రిసీవ్ అంటుంది. ఏ ఎంత, 10 పార్ట్సా? సో 10 పార్ట్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్లీ ఎంత ఉంటుంది, 5 టైమ్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 5 టైమ్స్. సో 5 టైమ్స్ అంటే ఏంది, మనకి ఇందులో హాఫ్ చేసి పక్కన 0 పెట్టాలి. 334కి హాఫ్ ఎంత మనకి, 167, పక్కన 0 పెడితే 1670. ఓకే. సో లేదా 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇంటూ 5 ఉంటే ఖచ్చితంగా 0 ఉండాలి కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్ చేయొచ్చు మనం. ద ప్రైస్ ఆఫ్ ఆయిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ సక్సెసివ్లీ బై 50% అండ్ దెన్ బై 40%. వాట్ ఈస్ ద ఈక్వివాలెంట్ సింగిల్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటున్నాడు. ఓకే. సో సక్సెసివ్ ఇంక్రీజ్ మనకు తెలుసు కదా, ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత, 90 ప్లస్ 20, 110%. is equal to, if 5 cos A is equal to 4, then find the value of 3 cosecant square A minus 1 by 4 square root of secant square A minus 1 అంటున్నాం. ఓకేనా? సో మనకు ఆల్రెడీ ట్రిగనోమెట్రీ ఐడెంటిటీస్ తెలుసు కదా మనకి. ట్రిగనోమెట్రీ ఐడెంటిటీ ప్రకారం కోసిక్వెంట్ స్క్వేర్ A minus 1 ఏమైతే మనకి ఇక్కడ కాట్ స్క్వేర్ ఏనా. ఓకే. సో సేమ్ సెకండ్ స్క్వేర్ A minus 1 ఏమైతే మనకి ఇక్కడ tan స్క్వేర్ ఏ అయితే. ఓకే. సో ఇవి రూట్లో ఉన్నాయి కాబట్టి బయటికి తీసుకొస్తే మనకి దీని వాల్యూ ఏమవుతుంది ఇక్కడ, 3 cot A by 4 tan A అవుతుంది. అంతే కదా. ఇంకా దీన్ని ఏం రాసుకోవచ్చు, 3/4 cot square A రాసుకోవచ్చు కదా. tan A 1/tan A అంటే cot A కదా. సో 3/4 cot square A కూడా రాసుకోవచ్చు. సో మళ్ళీ మనకి ఇచ్చిన వాల్యూస్ ప్రకారం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఐడియా ఉంది మీకు. సో ఇది టీటా అయితే, సారీ ఏ కదా మనకి ఇచ్చింది, ఇది ఏ అయితే కాస్ ఏమైతే మనకి ఇక్కడ ఇది 4 అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో మనకి ఇది తెలుసు కదా, ట్రిప్లెట్స్ తెలుసు కదా. సో 3, 4, 5 ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏమంటుండు, కాట్ ఏ అంటుండు. కాట్ అంటే ఏంటిది, అడ్జసెంట్ బై ఆపోజిట్ కదా. సో 3/4 ఇంటూ 4 స్క్వేర్ కదా, 16/3 స్క్వేర్ 9. ఓకే. సో ముళ్ళ 9, 4 16. ఆన్సర్ ఎంత వచ్చి మనకి ఇక్కడ 4/3. ఆప్షన్ సి అనేది మన. అండ్ భవ్య కెన్ పెయింట్ ఏ హౌస్ ఇన్ 40 days and 60 days respectively if they work on alternate days starting with Bhavya. In how many days can the duo complete painting that house అంటున్నాడు. ఓకే. సో ఇక్కడ మనకి ఏంది, ఆల్టర్నేట్ వర్క్. సో జనరల్గా ఎవరు చేస్తున్నారంట, నవ్య, భవ్య. ఎన్ని డేస్, 40 days, 60 days. సో ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 120. సో 4 3 12, 6 2 12. సో 2 daysలో ఎంత చేస్తారు మన వాళ్ళు, 2 daysలో 3 + 2 5 యూనిట్స్ చేస్తారు. అంతేనా. మనకు టోటల్ ఎన్ని యూనిట్స్ ఉంది వర్క్, 120 యూనిట్స్. 120 యూనిట్స్ అయిపోవాలంటే ఎంత టైమ్స్ ఉంది, ఎగ్జాక్ట్లీ 24 టైమ్స్ ఉంది కదా. సో 24 టైమ్స్, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 24 టైమ్స్ ఉంది, ఎగ్జాక్ట్లీ ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏముండదు మనకి. ఎంత, 48 days అనేది మన ఆన్సర్. పర్చేస్ డే యూజ్డ్ కార్ ఫర్ 1,20,000 and spent 28,500 on its repairs. She then sold it to her friend Sam for 1,38,600. What percentage did she gain or loss అంటే. ఓకే. చూద్దాం. ఫస్ట్ ఆమె కాస్ట్ ప్రైస్ ఎంత పడింది మనకి ఇక్కడ, 1,20,000 ప్లస్ 28,500 ఆమె పెట్టింది. సో ఎంత కమ్మింది, 1,38,600 కమ్మింది. అంతేనా. సో అన్నిట్లలో 2 zeros కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం మనకి. సో ఉన్నాయి కానీ పక్కన పెడదాం, మనకి పర్సంటేజే కదా. సో చూడండి, దీనికి యాడ్ చేస్తే ఏమొస్తుంది, 285 యాడ్ చేసినాం అనుకో మనకి ఇక్కడ. సో ఏమొస్తుంది, 1485. అంటే 1485కి కొని సో 1386కి అమ్మింది. అంటే ఆమెకు సింపుల్గా మనం డైరెక్ట్ చెప్పొచ్చు కదా, 1485కి కొని 1386కి అమ్మింది అంటే లాస్ వచ్చింది అన్నట్టు. సో లాభం ఉన్న ఆప్షన్స్ని తీసేద్దాం మనం. ఓకే. సో ఇప్పుడు 1485 నుంచి 1186 ఎంత పర్సెంటేజ్ ఉందో చెప్తే ఇంకొంచెం ఈజీగా అయిపోద్ది మనది. చూద్దాం. చూడండి డిఫరెన్స్ ఎంత ఉంది. ఇది 1400 కావాలంటే దీనికి 14 యాడ్ చేయాలి. అండ్ ఇక్కడ 85 ఎక్స్ట్రా ఉంది. 85 + 14 అంటే ఎంత, 99. సో అప్రాక్సిమేట్లీ 100 అనుకుందాం, అంతే కదా. సో ఈ 99 అనేది ఎంత పర్సెంటేజ్ చూడండి. జనరల్గా మనం దేంట్లో చూడాలి, కాస్ట్ ప్రైస్ 1485 కదా. సో ఇందులో చూడాలి కాబట్టి మనకి 10% ఎంత, 14.8. అంటే ఆల్మోస్ట్ 15 ఉంది 10%. మనకి 5% చూసుకుంటే 75.
అంటే మనకి జనరల్గా 15 తీసుకున్నాం కానీ 75 కంటే తక్కువ వస్తుంది కదా. 6% తీసుకున్నాం అనుకో, 6% అంటే ఎంత, 15/90 అంటే నియర్ బై వస్తుంది 6%. అంటే 5% మన ఆన్సర్ కాదు, 6% అని డైరెక్ట్ పెట్టచ్చు. అది ఎంతైనా ఉండని మనకి 5% అయితే రావట్లేదు కదా, 6% ఆల్మోస్ట్ 6 కంటే కొంచెం ఎక్కువ వస్తుంది. ఇది నేను టోటల్గా 10% అనేది 15 అనుకుంటే, జనరల్గా ఇక్కడ 14.8 కదా, నేను 15 అనుకున్నా. సో 15 అనుకుంటే 6% ఎంత, 15/90 అంటే నేను 15 అనుకుంటే ఎంత వస్తుందంటే ఆన్సర్ 6 కంటే ఎక్కువ ఉండాలి. ఆఫ్టర్ సెల్లింగ్ an article at a discount of 25%, the profit obtained is 2%. What is the markup percentage అంటున్నాడు. ఓకే, సో మనకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ మనం మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ రేషియోకి ఒకటి ఫార్ములా యూజ్ చేస్తాం కదా. మార్కెట్ ప్రైస్ అంటే ఏంటిది, మనకి ఇక్కడ 100 ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్కి ఏం తీసుకుంటాం, ఎప్పుడు ప్రాఫిట్ అండ్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో. 100 ప్లస్ ప్రాఫిట్ అంటే ఎంత, మనకి ఇక్కడ 102 డివైడెడ్ బై 100 మైనస్ డిస్కౌంట్ అంటే ఎంత, 75. ఓకే, సో ప్రాఫిట్ ఎంత, ఇప్పుడు మనం ఏమంటుండో వాట్ ఈస్ ద మార్కప్ పర్సంటేజ్ అంటుండు. ఓకే, సో మార్కప్ పర్సంటేజ్ ఎంత అంటే 75 రూపాయలకు కొన్నాడు, 102 రూపాయలకు అమ్ముతుండంటే మార్కప్ పర్సంటేజ్ ఎంత, ఇదే కదా. సో ఎంత మార్క్ చేసిన అన్నట్టు, ఇది 75 అంటే 27 మార్క్ చేసి, అంతే కదా, డిఫరెన్స్ 27 ఉంది కదా. సో దేని మీద, కాస్ట్ ప్రైస్ మీదే కదా మార్క్ చేసేది, అంటే డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం, కాస్ట్ ప్రైస్ కంటే ఎంత మార్క్ చేసిందో అదే మార్కప్ పర్సంటేజ్ అవుతుంది. 27/75 ఇంటూ 100, 25 మూల 75, 25 నాలుగు 100, సో 3 9 27, 9 4 36, 36% అనేది మన ట్రైన్ 1312 meters లాంగ్ ఈజ్ రన్నింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 54 meters per second. ఇఫ్ ఇట్ టేక్స్ 106 seconds టు క్రాస్ ఏ టన్నెల్, దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది టన్నెల్ అంటున్నాడు. ఓకే, సో ఎంత ఉందంటే 1312 మీటర్లు ఉందండి. సో చూద్దాం, చూడండి, 54 meters per second ట్రావెల్ చేస్తున్నది, 106 seconds ఎంత ట్రావెల్ చేస్తుందో చెప్తే, అందులో అదేంది, ఇప్పుడు 106 seconds ఒక టన్నెల్ని క్రాస్ చేస్తుందంటే ఆ ట్రైన్ లెంత్ ప్లస్ టన్నెల్ లెంత్ రెండు క్రాస్ చేస్తుంది కదా. ఓకే, సో ఇదంతా మనకి 54 into 106 చేయండి. 54 into 100 ఒకసారి చేస్తే 5400 ప్లస్ 54 into 6, 6 5 30, 6 4 24, 324. సో ఎంత, 5724 మీటర్లు పోతుంది. ఇది మనకి ట్రైన్ ప్లస్ టన్నెల్ లెంత్ కదా. సో ట్రైన్ లెంత్ ఆల్రెడీ తెలుసు మనకి, ఎంత ట్రైన్ లెంత్ 1312, సో టన్నెల్ లెంత్ కావాలి. సో ఇది తీసుకొచ్చినాం అనుకో, ఏమైంది, మైనస్ అయితే కదా. సో 5724 నుంచి 1312 తీసేయాలి. ఓకే, సో 5000 నుంచి 1000 తీసేస్తే 4000, 7000 నుంచి 300 తీసేస్తే 400, అంతేనా. సో 4424 నుంచి 12 తీసేస్తే 12, సో 4412. ఆప్షన్ సి మన నెక్స్ట్ క్వశ్చన్. ఈజ్ ఎనీ పాయింట్ ఇన్సైడ్ ఏ rectangle ABCD if PA is equal to 85 centimeters, PB is equal to 65 centimeters and PC is equal to 5 centimeters, then the length of PD in centimeters is equal to అంటున్నారు. ఓకే, చూద్దాం, చూడండి, రెక్టాంగిల్ తీసుకుందాం ఫస్ట్. అయితే ABCD కదా, P is any point అంటున్నారు. సో ఇది నేను P అనుకుంటున్నా. ఏమి ఇచ్చారు మనకి, PA 85 అంటున్నాడు, 85, PB 65, PC 5. సో PD తెలియదు, మనం దాన్ని X అనుకుందాం. సో ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే మనకి PA² ప్లస్ PC², ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జాక్ట్లీ ఇట్లా పక్క పక్కన ఉన్నాయి చూడండి, ఇట్లా. సో PA² PC², ఇది ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ PB² ప్లస్ PD². ఓకే, సో ఫార్ములా గుర్తుపెట్టుకోండి, PA² ప్లస్ PC² ఈక్వల్ టు PB² ప్లస్ PD². PA² ఎంత, 85². 85² మనం ఈజీగా చెప్పొచ్చు ఎంత, 8 9 72, నెక్స్ట్ 25. నెక్స్ట్ PC² అంటే 5² అంటే 25. నెక్స్ట్ PB² ఎంత మనకి ఇక్కడ 65². 65² కూడా ఈజీగా చెప్పొచ్చుగా, 6 42, 42 25 ప్లస్ PD² మనకు తెలియదు కాబట్టి X² అనుకుందాం. ఓకే, సో దీనికి నా 7225కి 4225కి మధ్య డిఫరెన్స్ మనకు తెలుసు కదా, ఎంత మనకి సింపుల్గా 3000, అంతే కదా. సో ఇటు వస్తే ఇది 3000, ఇందులో 3000 మిగిలిపోతుంది, ఇవి రెండు తీసేసి ఇది ఒక 25. 3025 అనేది మనకి ఇక్కడ ఏంటిది, X². 3025 అనేది దేని స్క్వేర్, 55² కదా. సో 55² అంటే ఏం రాస్తాం, 5 దాని నెక్స్ట్ నెంబర్, 5 6 30, 5 25 కదా. సో X ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చి మనకి ఇక్కడ 55. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్. ద కాస్ట్ ఆఫ్ ఏ వాషింగ్ మిషన్ ఈజ్ 50% లెస్ దెన్ ద కాస్ట్ ఆఫ్ ఏ టీవీ. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ది వాషింగ్ మిషన్ ఇంక్రీజెస్ బై 33% and that of the TV decreases by 13%, then what is the percentage change in the total cost of 4 washing machines and 2 TVs అంటున్నారు. ఓకే, సో చేద్దాం, చూడండి, కాస్ట్ ఆఫ్ ఏ వాషింగ్ మిషన్ ఈజ్ 50% లెస్ దెన్ ద కాస్ట్ ఆఫ్ ఏ టీవీ అంటున్నాడు. సో టీవీ నేను 100 అనుకుంటున్నా. సో 50% లెస్ దెన్ అంటే వాషింగ్ మిషన్ ఏమైంది మనకి ఇక్కడ 50 అవుతుంది.
ఓకే, ఇప్పుడు ఏమంటుండు, ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ వాషింగ్ మిషన్ ఇంక్రీజెస్ బై 33% అంటున్నాడు. సో 33% అంటే 50లో 33% అంటే జనరల్గా ఎంత, 33లో 50% అయినా చెప్పవచ్చు మనం జనరల్గా. 50లో 33% అంటే 32 అంటే 16.5 పెరుగుతుంది అన్నట్టు. ఓకే, సో 16.5 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 66.5 అవుతుంది. నెక్స్ట్ ఇదేంది 13% డిక్రీజ్ అంటుండు. సో 13% తగ్గితే ఎంత అయితే మనకి ఇక్కడ 84 అవుతుంది, అంతే కదా. సో 13% డిక్రీజ్ అయితే దెన్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ 4 వాషింగ్ మిషన్స్ అండ్ 2 టీవీస్ అంటున్నాడు. ఓకే, సో చూద్దాం. ఫస్ట్ ఇనిషియల్గా ఎంత ఉండే 4 ఏంటిది అంటే, సో 4 ఇంటూ వాషింగ్ మిషన్స్ ప్లస్ 2 ఇంటూ టీవీస్ కదా. సో ఎంత 4 5 20, 2 10 200 అంటే 200. సో 200 ఎంత 400 అంటే ఇనిషియల్గా 400 ఉండే. ఇప్పుడు ఏమైందో చూద్దాం. సో 4 వాషింగ్ మిషన్స్ 66.5 ప్లస్ 2 టీవీస్ 84. ఓకే, సో 4 6 24, 24 4 6 24, 24 అంటే 240, 24 ఎంత 264, మళ్ళీ 0.5 268, అంతే కదా. 266 వస్తుంది అనుకుంటా, అంతే కదా. సో ఇది ఎంత వస్తుంది మనకి ఇక్కడ 168. సో టోటల్గా ఓవరాల్గా యాడ్ చేయండి. 266 ప్లస్ 168, 200 ప్లస్ 100 ఎంత 300, 66 60 126, 426 ప్లస్ 14 440. సో 440 అంటే ఎంత ఇక్కడ నుంచి ఇక్కడికి 10% ఇంక్రీజ్ అయిందండి. ఓకే, సో ఆప్షన్స్ లేవు, 10% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్, ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ 2 friends కిరణ్ అండ్ మహేష్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:8 respectively and each of them saves 72,000 every month if the ratio of their monthly expenditure is 2:4. the monthly income of కిరణ్ అంటుంది. కిరణ్ మంత్లీ ఇన్కమ్ కనుక్కోవాలి. ఓకే, సో కిరణ్ మహేష్ది ఇచ్చాడు. సో కిరణ్ మహేష్ది నేనేమనుకుంటున్నా ఇన్కమ్ రేషియో 5:8. ఓకే, 72,000 సేవ్ చేస్తారంట. ఎక్స్పెండిచర్ రేషియో 2:4 ఇచ్చి. సో 2:4ని 1:2 కూడా అనుకోవచ్చు కదా. సో అనుకుందాం, ఈజీగా ఉంటుంది, ఏం లేదు. సో 1:2 రాసుకుందాం. సో జనరల్గా అయితే ఎప్పుడైనా సరే మనం ఇలా కంపేర్ చేయాలనుకోండి, సో రేషియోస్ని, అప్పుడు ఇవి ఈక్వల్గా ఉండాలి, డిఫరెన్సెస్ ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది డిఫరెన్స్ 3 ఉంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది మనకి ఇక్కడ ఓన్లీ 1 ఉంది కాబట్టి దాన్ని 3 చేయాలంటే 3తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఇది 6 అవుతుంది. 3:6 ఇది మారలే కదా 1:2. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఇప్పుడు సేమ్ ఉంటుంది చూడండి, కంపేర్ చేస్తే మనకి 2 parts అనేది ఎంత ఇచ్చారు, వాళ్ళ యొక్క సేవింగ్స్ అంటే అదే కదా, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ కదా. సో 2 parts అనేది 72,000 అయితే ఫైండ్ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ కిరణ్ అంటుండు. సో కిరణ్ ఎంత 5 parts. సో 2 ఇంటూ 36 కదా. సో ఇది కూడా ఇంటూ 36, 36 5 ఎంత 180. సో పక్కన 3 సున్నాలు, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, A and B working together can do a piece of work in 6 days. B alone can do the same work in 9 days. How long in days will A alone take to do the double the work అంటుండు చూడండి, ఇక్కడ మనకి డబుల్ ద వర్క్ అంటుండు. సో A and B 6 days అంటే A ప్లస్ B ఒక వర్క్ని ఏదైతే 6 daysలో చేస్తుందో అదే వర్క్ Bకి 9 days పట్టింది, అంతే కదా దీని అర్థం. సో చూద్దాం చూడండి, 6A ప్లస్ 6B ఈజ్ ఈక్వల్ టు 9B అనుకోవచ్చా. 6A ఈజ్ ఈక్వల్ టు ఎంత 3Bనా. సో అంటే ఏ ఏదైనా పనిని, లేదా దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు, 2A ఈజ్ ఈక్వల్ టు 1B. ఏదైనా పని 2 daysలో చేస్తుందంటే B దాన్ని 1 dayలో చేస్తుంది అన్నట్టు దాని అర్థం. అంటే ఇప్పుడు B ఈ పనిని 9 రోజుల్లో చేస్తుందంటే Aకి ఎన్ని రోజులు పడుతుంది, 36 రోజులు పడుతుంది, 36 days పడుతుంది Aకి. సారీ 9 days కదా, సారీ 18 days పడుతుంది, డబల్ కదా. సో 9 daysలో చేస్తుందంటే Aకి ఎన్ని రోజులు పడుతుంది, 18 days పడుతుంది. కానీ మనల్ని ఏం పడుతుండే క్వశ్చన్, ఆ పనికి రెట్టింపు పనిని ఒంటరిగా పూర్తి చేయడానికి, అంటే డబుల్ వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది, సింగిల్ వర్క్ అయితే 18, డబుల్ అయితే 36 days పడుతుంది, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రయాంగిల్ హ్యాస్ సైడ్స్ ఆఫ్ లెంత్ 7 cm, 9 cm అండ్ 12 cm. ఫైండ్ ఇట్స్ ఏరియా అంటున్నాడు. ఓకే, సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే కాదు కాబట్టి సింపుల్గా హెరాల్డ్స్ ఫామ్లో ఉంటుందిగా, స్క్వేర్ రూట్ ఆఫ్ S ఇంటూ S మైనస్ C, S మైనస్ B, S మైనస్ C దాంట్లో చేయాలి. S వాల్యూ ఎంత మనకి A ప్లస్ B ప్లస్ C/2 కదా. సో మనం ఇది చూడగానే డైరెక్ట్ S వాల్యూ కనుక్కోవాలి మనం ఇప్పుడు, ఓకేనా. సో 7 9 ఎంత మనకి ఇక్కడ 16 ప్లస్ 12 28, అంతే కదా. సో 28 అనేది A ప్లస్ B ప్లస్ C. S వాల్యూ ఏమైంది మనకి ఇక్కడ 14 అవుతుంది. సో S ఈజ్ ఈక్వల్ టు 14. సో డైరెక్ట్గా ఫార్ములా వేసేయడమే, టైం వేస్ట్ చేయదు. S ఇంటూ S మైనస్ C అంటే 14 మైనస్ 7 అంటే 7, S మైనస్ B అంటే 5, S మైనస్ C అంటే వచ్చేసింది కదా. సో చూడండి, ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఈ 14కి బయటికి వస్తే ఒక 14 అవుతుంది. 14√5 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 5.4 ఇంటూ ఇక్కడ ఇది ఉంది కదా 0.1,
నెక్స్ట్ ఇది చూడండి, కింద చూడండి ఒకసారి 0.3 0.0.3 ఇక్కడ 0.0 అనేది ఉంది. అంటే కింద మనం జస్ట్ సింపుల్గా 3 కామన్ తీయాలి, కానీ ఇక్కడ ఏంది మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి సో 3 3 అంటే 3 క్యూబ్ కామన్ తీయాలి. సో 5.4 డివైడెడ్ బై 3 క్యూబ్ అంటే ఎంత 27 అంటే సేమ్ మొత్తం సేమ్ అయిపోతుంది కదా, సో కట్ అయిపోతుంది కాబట్టి మనం దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జనరల్గా అయితే 27 సో పాయింట్ ఉంది కాబట్టి 0 పాయింట్. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ వార్డ్రోబ్ ఈస్ 8,640 విచ్ ఈస్ 35% above the cost price. It is sold at a discount of 20% on the market price. Find the profit percentage అంటుంది. ఓకే, క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనకు అన్ని ఆప్షన్స్లో అది పర్సంటేజెస్లో ఇచ్చారు ఆప్షన్స్, కాబట్టి మనం నెంబర్స్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే 8640ని ఇగ్నోర్ చేయొచ్చు. ఏమంటుంది, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ వార్డ్రోబ్ విచ్ ఈస్ 35% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ అంటే దాని అర్థం ఏంటిది, ఇప్పుడు మనకి మార్కెట్ ప్రైస్ అనేది ఎంత ఉంది, 135% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు కదా. ఓకే, ఏమంటుండే, ఇట్ ఈస్ సోల్డ్ ఎట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% అనేది మార్కెట్ ప్రైస్ అంటే దీని మీదే కదా 20% డిస్కౌంట్ ఇచ్చేది. సో జనరల్గా 10% అంటే 13.5. ఓకే, సో 20% అంటే దానికి డబల్ 26 + 1 27. సో 135 నుంచి 27 తీసేసి ఎంత వస్తుంది మనకి ఇక్కడ 108. సేమ్ వచ్చి మనకి ఇక్కడ 108% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ వచ్చింది. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అంటుంది. సో 108% అంటే దాని అర్థం ఏంటిది, 8% ప్రాఫిట్ వచ్చింది. ఆప్షన్ సి. Chetan travels from city A to city B. If Chetan drives his car at 3/4 of his normal speed, then reaches city B 52 minutes late. Find the time in minutes that Chetan would have taken to travel from city A to city B if he drove at its normal speed అంటుంది. ఓకే, సో చూద్దాం చూడండి, 3/4 ఆఫ్ హిస్ నార్మల్ స్పీడ్ అంటున్నారు కదా. 3/4 ఆఫ్ ది నార్మల్ స్పీడ్ అంటే నేను నార్మల్ స్పీడ్ని 4 అనుకుంటున్నా. సో నార్మల్ స్పీడ్ 4 అనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ స్పీడ్ 3నా, అందులో 3/4 అంటే 3నే వస్తుంది కదా. ఓకే, ఇది స్పీడ్ రేషియో. టైం రేషియో ఏమైంది మనకి ఇక్కడ 3/4 అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 1 పార్ట్ అనేది ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ 52 మినిట్స్ కదా. సో 1 పార్ట్ అనేది 52 మినిట్స్ అయితే మనల్ని ఏం అడుగుతుంది ఇక్కడ, ఎంత టైం పడుతుంది, వుడ్ హ్యావ్ టేకెన్ టు ట్రావెల్ ఫ్రమ్ సిటీ A to city B ఇఫ్ డ్రోవ్ ఎట్ నార్మల్ స్పీడ్ అంటుండే. సో నార్మల్ స్పీడ్తో పోతే ఎంత టైం పడుతుంది, 3 పార్ట్స్ పడుతుంది. సో 3 పార్ట్స్ అనేది ఎంత, 3 5 15 3 2. సో 156 మినిట్స్ ఇది. ఓకే, సో ఇదే ఆన్సర్ దీన్ని. ఆప్షన్స్ రాంగ్ ఉన్నాయి, ఆల్రెడీ చెక్ చేసిన నేను. ఎంత 156 మినిట్స్ ఆన్సర్ పెట్టుకోండి. నెక్స్ట్, ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఫాదర్ ఈజ్ ట్వైస్ ద సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ హిస్ 2 sons అంటున్నాడు. ఆఫ్టర్ 20 years ద ఫాదర్స్ ఏజ్ విల్ బీ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ సన్స్ ఏజెస్. ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది ఫాదర్ అంటున్నాడు. ఓకే, ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఫాదర్, ప్రజెంట్ ఏజ్ ఎంత అంట, సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ 2 sons. ఓకే, సన్ 1 ప్లస్ సన్ 2కి ట్వైస్ అంటున్నాడు. ఓకే, నెక్స్ట్, ఆఫ్టర్ 20 years, 20 years అంటే ఏమైంది, ఫాదర్కి ప్లస్ 20 years వస్తాయి. నెక్స్ట్, ద ఫాదర్ ఏజ్ విల్ బీ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ సన్స్ ఏజ్ అంటున్నాడు. ఓకే, సో సన్ 1కి ప్లస్ 20 వస్తుంది, ప్లస్ సన్ 2కి ప్లస్ 20 వస్తాయి కదా, అంతే కదా ఇక్కడ జరిగేది. సో చూద్దాం. సో ఫాదర్ ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు సన్ 1 ప్లస్ సన్ 2 ప్లస్ 40. ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు సన్ 1 ప్లస్ సన్ 2 ప్లస్ 20 వస్తుందా. ఒకసారి దీనికి కంపేర్ చేయండి. ఇక్కడ సన్ 1 ప్లస్ సన్ 2 2 టైమ్స్ ఉంది, ఇక్కడ సన్ 1 ప్లస్ సన్ 2 ప్లస్ 20 ఉంది. అంటే ఒరిజినల్గా అంటే 20 సంవత్సరాల క్రితం సన్ 1 ప్లస్ సన్ 2 ఏజ్ ఎంత ఉండొచ్చు, 20 years. అంటే ఫాదర్ ఏజ్ ఇంకొక 20 years కదా, అంతే కదా సింపుల్గా. ఈ 2 సన్ 1 సన్ 2 ఉంది కదా, ఒక సన్ 1 సన్ 2ది 20 అంటే ఇంకొక సన్ 1 సన్ 2 ఈజ్ నథింగ్ బట్ ఫాదర్ ఏజే కదా. సో అది 20 years. ఎప్పుడు 20 years బ్యాక్. ప్రజెంట్ అయితే ఏమైతే మనకి ఇక్కడ 20 + 20 40 years. లేదు అంటే సబ్స్టిట్యూట్ చేసి చేసుకోండి, అంతే కదా. సబ్స్టిట్యూట్ చేసిన ఆన్సర్ వచ్చేసి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్రెడీ 27/11 రోజు షిఫ్ట్స్ కూడా చేసాము అండ్ వాటి మార్క్ టెస్ట్ కూడా ఉన్నాయి, అవి కూడా అటెంప్ట్ చేయండి. థ్యాంక్ యూ.